ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీల్లో 13 మంది కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోటీల్లో 13 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియా వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్, చెప్పండి, అంటే ఎక్కడెక్కడ ఓట్ల లెక్కింపు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోటీ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీకి సంబంధించి ఇప్పుడే ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలింగ్ సంబంధించి సర్లే ఎలా జరగబోతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? సంఘం ఎన్నికలు రేపు జరగనున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు నిన్నటి వరకు ప్రచార పర్వం ముగియడంతో రేపు ఉదయం జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు 6 జిల్లాల వ్యాప్తంగా 11 ఏరియాలో విస్తరించి ఉన్నటువంటి ఈ సింగరేణి ఏరియా గనుల వద్ద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. అయితే 3 సింగరేణి విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కొంత సమయం గంటన్నర వరకు సమయం అదనంగా ఇచ్చి ఓటు హక్కు పాల్గొనేటువంటి కార్మికులకు దీనిలో అవకాశం కల్పిస్తున్నారు. 3 విధులకు షిఫ్ట్లకు హాజరయ్యేటువంటి కార్మికులకు ఆయా సమయాలకు అనుగుణంగా వారికి ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు అధికారులు. దీనికి సంబంధించి మొత్తం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే దీనిలో పోలింగ్ లో పాల్గొనేటువంటి 650 మంది సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఇటు మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇటు మందమరిలో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా 39,532 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే జరగనుందో జరిగినటువంటి ఆయా ప్రాంతాలు ఆయా ఏరియాలకు సంబంధించి పోలింగ్ జరిగిన అనంతరం సాయంత్రం 5 గంటల అనంతరం తిరిగి రాత్రి చేయనున్నారు. అదే రోజు రాత్రి సింగరేణి కమ్యూనిటీ హాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏరియాల వైజ్ గా వారి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. మందమరిలో కానీ బెల్లంపల్లిలో కానీ దానికి సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే గత 2017లో జరిగినటువంటి ఈ పోలింగ్ అనే గుర్తింపు సంఘం ఎన్నికలు అనేది ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత జరగనుండటంతో మరి ఎవరికి పట్టం కట్టనున్నారనేటువంటి ఎంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించి మన బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం దాని అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీ కేసు గుర్తింపు సంఘం ఎన్నికలు గెలుపొందగా 4 ఏళ్ల కాల పరిమితి అనంతరం 2 ఏళ్ల పాటు పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ క్రమంలో ఇటు గతంలో 43,000 పైకి చీలకు ఉన్నటువంటి కార్మికులు నేడు ఇప్పుడు ప్రస్తుతం క్రమక్రమంగా ఇటు వారసత్వ ఉద్యోగాల పేరునే కావచ్చు, ఇటు నూతన అటు రిటైర్మెంట్ క్రమంలో కూడా ఇటు ఎక్కువ మంది రిటైర్ అయ్యారు. కొంతమంది కార్మికులు కూడా మన నూతనంగా మన వారసత్వ ఉద్యోగాల పేరున యువ కార్మికులు కూడా ఎక్కువగా ఉద్యోగాల విధులు నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఎవరిని గెలిపించబోతున్నారు అనేటువంటి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇటీవల భారీ మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం యూనియన్ అయినటువంటి ఇప్పుడు 13 సంఘాలు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ, ఇటు సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీయూసీ, ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి టీబీజీ కేసు మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావించిన తరుణంలో మొన్న ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అయితే
ఈ ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనకూడదంటూ టీబీజీ కేసు అగ్రనేతలను ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రధాన మన నేతలైనటువంటి అధ్యక్షులు కె వెంకట్రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ఉండి ప్రధాన కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో చాలా భారీ ఎత్తున కార్మికులు ఇతర సంఘాలకు సంఘాలు జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ప్రధానంగా ఇటు ఏఐటీసీతో పాటు ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంటుందని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి విస్తరించినటువంటి ఈ 11 ఏరియాల్లో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందడం తోటి ఇప్పుడు ఎక్కువగా మన ఐఎన్టీసీకి ప్రాబల్యం పెరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఐఎన్టీసీ భారీ మెజారిటీ తోటి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజశేఖర్. ఎస్ ఇంకోటి అంటే 39,773 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి వారికి స్లిప్ కార్డ్స్ అందజేత కానీ లేకపోతే రిజల్ట్కు సంబంధించి ఎన్ని గంటలకి రేపు రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? అయితే గంటల ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ లో వీళ్ళు విధులకు హాజరయ్యేందుకు వీళ్ళకు ఓటింగ్ లో పాల్గొనేందుకు వారికి మన సింగరేణి సంస్థ అందించినటువంటి గుర్తింపు కార్డులను చూపించాలి. ఇప్పుడు దీనికి సంబంధించి సింగరేణి ప్రస్తుతం కొంతమంది బదిలీ వర్కర్స్ అంటే తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంస్థ తాత్కాలికంగా జారీ చేసినటువంటి కార్డులను చూపించి పోలింగ్ లో పాల్గొనేందుకు వాళ్ళు అర్హులుగా ప్రకటించారు. అదే ఇప్పుడు ఇటీవల మన డిస్మిస్ కార్మికులు కానీ రిటైర్డ్ కార్మికులు కానీ తొలగించినటువంటి కార్మికులు కానీ ఓటు హక్కు అనేది వాళ్ళకు కల్పించలేదు. అయితే దాంతో పాటుగా వారు ఏదైతే విధుల్లో పాల్గొనేందుకు మొదటి షిఫ్ట్ 3 షిఫ్ట్లు ఉంటాయి. మరి 3 షిఫ్ట్లలో వారికి అనుగుణమైనటువంటి సమయాల్లో పోలింగ్ లో పాల్గొని సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ను ముగిస్తున్నారు. అయితే 5 గంటల తర్వాత అంటే సాయంత్రం 6 గంటల నుంచి 6 లేదా 7 గంటల నుంచి లెక్కింపు అనేది ఆయా కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు 9-10 గంటల వరకు అంటే రహస్య బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ నిర్వహిస్తున్న క్రమంలో బ్యాలెట్ పేపర్ లెక్కింపు సందర్భంగా 11 గంటల వరకు సుమారు 9-10-11 గంటల వరకు దీని ఎన్నికల ఫలితాలు ఏరియాల వైజ్ గా విడుదల చేయనున్నారు. మొత్తంగా 11 ఏరియాలు ఉన్నటువంటి ఈ సింగరేణి ఇటు ఏరియాల వైజ్ గా విడుదల చేసి ఎక్కువ ఏ ఏరియాలో అయితే మన గుర్తింపు సంఘం పొందుతున్నారు ఆ గుర్తింపు సంఘంగా కార్మిక శాఖలు గుర్తింపులు ఇవ్వనున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. రైట్ రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీల్లో 13 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోటీలో 13 కార్మిక సంఘాలు ఉన్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రాజశేఖర్, సింగరేణి ఎన్నికలు ప్రస్తుతానికైతే భూపాలపల్లి సింగరేణి కార్మికులు అయితే అటు ఉత్సాహంతో కూడా మొత్తానికైతే ఎన్నికలు నిర్వహించుకోవడానికి సర్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కార్మికులు అయితే అంటే ఏఐటీసీ ఐఎన్టీసీ మొత్తానికైతే ఇవాళ ఎన్నికలు అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాత్రం కార్మిక విభాగం నుంచి మాత్రము ఆ ఎన్నికల్లో పోటీ చేయని నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సింగరేణి కార్మికులు అయితే భూపాలపల్లి జిల్లాలోనూ కూడా మొత్తానికైతే ఇవాళ ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం పూర్తిగా సందిగ్ధం అంటే కసరత్తు చేస్తూ కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు కౌంటింగ్ అంటే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సింగరేణి కార్మికులు అయితే వివిధ సంఘాలు అయితే ఇవాళ ఎన్నికల నుంచి కూడా మొత్తానికైతే అంటే ఐఎన్టీసీ ఏఐటీసీ సింగరేణి కార్మికులు అయితే మొత్తానికైతే ప్రధానంగా కూడా కాంగ్రెస్ వైపే కార్మిక సంఘం కాంగ్రెస్ ఐఎన్టీసీ కార్మిక సంఘం అయితే బలంగా అక్కడ వినబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అనుబంధ సంఘం అయితే మొత్తానికైతే ఇక్కడ ఐఎన్టీసీ అయితే ఒక బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అందులో భాగంగా కూడా ఏఐటీసీ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే ముందంజలో మాత్రము ఏఐటీసీకి ఇక్కడ విజయ సోపానాలు ఆరోపిస్తున్నది కూడా పరిస్థితి అయితే సింగరేణి కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాత్రం భూపాలపల్లి లో కూడా మొత్తం ఐఎన్టీసీకి విజయ సోపానాలు ఎక్కువ కూడా అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పూర్తయినటువంటి పరిస్థితి ఉందా? సో ఎన్ని పోలింగ్ కేంద్రాలు నిర్వహించారు? ప్రధానంగా చూసుకుంటే ఓట్ల లెక్కింపు ఎక్కడెక్కడ జరగబోతుంది? రాజశేఖర్, ఇప్పటికీ ఎన్నికలకు పూర్తి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే మొత్తానికైతే ఇక్కడ జెన్కో సంబంధించిన సింగరేణి కార్మికుల నుంచి మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఇటు మొత్తానికైతే గతంలో కూడా ఇక్కడ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అంటే భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇవాళ పోలీసులతో కూడా అక్కడ మొత్తానికైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే సెంటర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ మొత్తానికైతే పూర్తి అంటే అధికారులు రిటర్నింగ్ అధికారులు అయితే ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్నికల ప్రక్రియ కూడా అంటే ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోటీల్లో 13 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి? ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో రేపు జరగనున్నటువంటి కార్మిక సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. అలాగే ఈ ఎన్నికలు ప్రచారం నిన్నటితోటి ముగియటంతో కార్మికులు సంఘాలు ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సింగరేణి ప్రాంతాల్లో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఈ యొక్క ఇల్లందు, మణుగూరు,
కొత్తగూడెం ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనుల్లో ఓపెన్ కాస్ట్ అలాగే అండర్ మైన్స్ కార్మికులు అందరూ కూడా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కార్మిక సంఘాలు 13 కార్మిక సంఘాలు ఈ యొక్క బరిలో నిలబడ్డాయి. ఈ యొక్క కార్మిక సంఘాల ఎన్నికలకు ఈ యొక్క 39,773 మంది కార్మికులు ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వినియోగించుకొని నేపథ్యంలో ఈ యొక్క 11 ఏరియాల్లో మొత్తం 11 ఏరియాల్లో ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బ్యాలెట్ బాక్సులు వచ్చేసి 84 బ్యాలెట్ బాక్సులు, 168 పోలింగ్ సిబ్బంది, 168 బ్యాలెట్ బాక్సులు, 84 పోలింగ్ కేంద్రాలు, అలాగే 650 పోలింగ్ సిబ్బంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సింగరేణి బొగ్గు బావుల వద్ద ఈ యొక్క ఎన్నికలను పురస్కరించుకొని ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమల్లో చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సింగరేణి అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఎన్ని నిర్వహించినటువంటి పరిస్థితి, అంటే ఓటర్ల సంఖ్య, అంటే ఓట్ల వినియోగానికి సంబంధించి పోలింగ్ శాతం పెరిగితే అవకాశాలు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఎన్టీసీ కాబట్టి. సో పోలింగ్ శాతం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే 3 షిఫ్ట్లలో ఉండేటువంటి కార్మికులు ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క సమయాన్ని కేటాయించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నైట్ షిఫ్ట్లు అయితే డే టైం ఓటేసుకోవచ్చు, మధ్యాహ్నం షిఫ్ట్లు అయితే మార్నింగ్ ఓటు వినియోగించుకోవచ్చు. అలాగే ఉదయం షిఫ్ట్ అయితే మధ్యాహ్నం నుంచి కార్మికులు ఓటు వినియోగించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కార్మికులు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేటందుకు అధికారులు మాత్రం సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.